సరే, ఇరాన్ యుద్ధంలోకి రష్యా చైనాలు ఎంట్రీ ఇచ్చాయన్న వార్తలు వస్తున్నాయి. మరి ట్రంప్ వ్యూహం ఏంటి? ఇది మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసినట్టేనా? ఎస్ అండి, ఇప్పుడు ఇరాన్ యుద్ధంలోకి రష్యా చైనాలు డైరెక్ట్ ఎంట్రీ అయిపోనియా అన్నట్టే ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అమెరికాని విమర్శిస్తున్నారు ఎవరు? డెమోక్రాట్స్. తర్వాత చాలా మంది వార్ ఎక్స్పర్ట్స్, జియో స్ట్రాటజిస్టులు కూడా చెప్పేది ఏంటంటే ఒక బిగ్ ఎవిడెన్స్ మనకు చూపిస్తున్నారన్నమాట. ఎందుకంటే రష్యా చైనాలు యుద్ధంలోకి ఎంటర్ అవ్వకపోతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుద్ధ విమానాలు పడే అవకాశం లేదని. ఇప్పుడు చూడండి, గత 10 రోజులుగా 5-6 రోజులు అంటే మొట్టమొదటి లాస్ట్ ఇయర్ జూన్లో జరిగిన యుద్ధం 12 రోజుల యుద్ధాన్ని పక్కన పెట్టేస్తే అప్పుడు రష్యా చైనాలు అక్కడ లేవు. కానీ ఫిబ్రవరి 28 నుంచి ఇప్పుడు దాకా జరుగుతున్న యుద్ధంలో ముఖ్యంగా చెప్పాలంటే గత 10 రోజులుగా జరుగుతున్న ఈ ఇరాన్ అమెరికా 2.0 వార్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏ యుద్ధ విమానాలను లాస్ అయిందో మనం చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. అదేంటంటే F-15E అనే ఈ యుద్ధ విమానం పడిపోయింది. ఇది ఆల్మోస్ట్ మ్యాక్ 2 స్పీడ్ తోటి వెళ్తుంది అనమాట. అత్యాధునిక యుద్ధ విమానం, అది కొలాప్స్ అవడం. తర్వాత C-170 హెర్క్యులస్, ప్రపంచంలోనే ఒక అతిపెద్ద రవాణా యుద్ధ విమానం, అది భారతదేశం కూడా ఇంపోర్ట్ చేసుకుని మనం వాడుతున్నాం. C-170 హెర్క్యులస్ అనే యుద్ధ విమానం, అది జోర్డాన్లో ఆల్ అక్రాజా అనే పోర్ట్లో అనే ఎయిర్ బేస్లో ఇరాన్ను దాన్ని కాల్చేయడం. దాంతోపాటు అత్యాధునిక యుద్ధ విమానం ఆల్మోస్ట్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ చేస్తుంది. అందులో అవాక్సల్ అండ్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ పెడుతుంది అనమాట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆల్మోస్ట్ డూమ్స్డే వెపన్ లాంటిది. రష్యా ఈ Tu-214 PU లాంటి డూమ్స్డే యుద్ధ విమానం, అదే దాని పేరే P-8 పోసిడాన్, దాన్ని ఇరాన్ పేల్చేసింది. మరి దాన్ని పేల్చేడు దాన్ని ఎంత సెక్యూరిటీ మెజర్స్ తోటి ఉంటుందని దాన్ని ఎలా పేల్చిందంటే ఇప్పుడు వార్ ఎక్స్పర్ట్స్ ఒకటే చెప్తున్నారు, అన్లెస్ అంటే ఇటు చైనా రష్యాలు తాము డైరెక్ట్ గా వెళ్ళి ఇరాన్కి హెల్ప్ చేయకపోతే అమెరికా యుద్ధ విమానాలను కూల్చే ప్రసక్తి లేదు. అమెరికా యుద్ధ ఎయిర్ బేస్లను చాలా హై సెక్యూరిటీ జోన్లో ఉంటాయి, ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఉంటాయి. వాటిని పెనిట్రేట్ చేస్తూ దాన్ని అటాక్ చేయాలంటే హైయెస్ట్ యాక్యురసీ కావాలి, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ మెకానిజం. ఇప్పుడు అంటే ఏంటి, చైనా తన బైడు అనే ఒక ఇంటెలిజెన్స్ సమాచారాన్ని, శాటిలైట్ సమాచారాన్ని, తర్వాత రష్యా తన గ్లోనాస్ డేటాతో, గ్లోనాస్ మిలిటరీ శాటిలైట్స్తో ఈ GPS మాదిరిగా టెక్నాలజీ ఆ సహాయం అందించకపోతే ఇరాన్ను చాలా యాక్యురేట్గా ఆ యుద్ధ విమానాలను కొలాప్స్ చేయలేదు. కాబట్టి రష్యా చైనాలు అమెరికాకి వ్యతిరేకంగా ఇరాన్కి సపోర్ట్గా డైరెక్ట్గా యుద్ధంలోకి ఇన్వాల్వ్ అయ్యి అని చెప్పడానికి ఒక్క ఎవిడెన్స్ చాలండి. తర్వాత అమెరికా యొక్క హక్ అనే హెలికాప్టర్ కూలిపోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదనమాట. అమెరికా ఎయిర్ బేస్ని డైరెక్ట్ అటాక్ చేసి అక్కడ సైనికులే చనిపోతున్నారనమాట. ఆల్ ఉదైద్, ఏది ఈ ఖతార్లో ఉన్న ఆల్ ఉదైద్ ఎయిర్ బేసు, బహ్రెయిన్లో ఉన్న 5th నేవల్ ఫ్లీట్ని, తర్వాత జోర్డాన్లో ఉన్న అమెరికా ఎయిర్ బేస్లు అన్నిటినీ ఈ ఇరాన్ అటాక్ చేయగలుగుతుంది తన ఆయుధాలతో. అంటే ఏంటి, చైనా రష్యాలు డైరెక్ట్గా యుద్ధంలోకి ఎంటర్ అయిపోయాయి. ఎందుకు అనేది ఒకటే ఒక ఫ్యాక్టర్. చైనా రష్యాలు ఎంటర్ అయింది అంటే నార్త్ కొరియా అక్కడ ఉన్నట్టే, ఆల్మోస్ట్ ఈ త్రిముఖ కూటమి. మరి ఎందుకు ఉన్నారంటే ఇరాన్ ఓడిపోతే అది రష్యా చైనాలు ఓడిపోయినట్టే. ఇది అంత వ్యూహాత్మకంగా జియో స్ట్రాటజికల్లీ అంత కీలకమైన ప్లేస్లో ప్రస్తుతం అక్కడ ఉంది ఇరాన్. ఎందుకంటే గల్ఫ్ ఏరియాలో ఇరాన్ ఓడిపోతే అమెరికా చేతిలోకి వెళ్ళిపోతే అక్కడ వెనుజులా వెళ్ళిపోయినట్టు, సిరియా వెళ్ళిపోయినట్టు, ఇరాక్ వెళ్ళిపోయినట్టు, అమెరికా చేతిలోకి ఇరాన్ వెళ్ళిపోతే అక్కడ ఒక పప్పెట్ గవర్నమెంట్ వచ్చేస్తే ఇక రష్యాకి ఈ మిడిల్ ఈస్ట్లో, మధ్య ఆసియాలో, గల్ఫ్ ప్రాంతంలో ఒక్క క్లోజ్ ఫ్రెండ్ కూడా ఉండడు అనమాట. ఇంకా రష్యా ఆ ప్రాంతం నుంచి మొత్తం వెళ్ళిపోయినట్టే. కాబట్టి మిగిలిన ఇప్పుడు సిరియా కోల్పోయాడు, ఇరాక్ కోల్పోయారు, ఇంకెవరూ లేరు. కాబట్టి కేవలం ఇంక ఇరాన్ కాపాడుకోవాల్సిన బాధ్యత పుతిన్కి ఉంది. పుతిన్ ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఉక్రెయిన్ యుద్ధంలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా, ఎంత విపత్కర పరిస్థితుల్లో కూడా ఆయుధ సహాయం అన్నిటినీ కూడా రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ చేస్తున్నాడు. అక్కడ మనం మర్చిపోకూడదు. ఇప్పటికీ అక్కడ ఈ డూమ్స్డే ఫ్లైట్ Tu-214 PU దిగడం అంటే ఇది మాటలు కాదు. ఈ విధంగా రష్యాకి అత్యవసరం ఇరాన్ ప్రభుత్వం, ఇప్పుడు ఇస్లామిక్ ప్రభుత్వం ఉండడం. అందుకనే రష్యా తన యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లో S-300 ఆల్రెడీ టెహరాన్ కాపలా కాస్తుంది, S-400 డీల్ అయిపోయింది. తర్వాత వెర్బా అనే మిసైల్స్ని ఇస్తుంది, 500 భుజాల మీద పెట్టి
యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి ఉపయోగపడే 500 వెర్బా మిసైల్స్ని ఇరాన్కి ఇస్తుందని తెలుస్తుంది. తర్వాత డ్రోన్ కాంపోనెంట్స్ని, ఈ డ్రోన్ టెక్నాలజీ అన్నిటినీ ఇరాన్కి రష్యాయే సప్లై చేస్తుంది. సో అది అత్యంత విపత్కర పరిస్థితిలో కూడా రష్యా యుద్ధంలో ఇన్వాల్వ్ అయ్యి కూడా, ఎందుకంటే ఇట్టి పరిస్థితుల్లో ఇరాన్ కాపాడుకోవాల్సిందే. తర్వాత యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ భద్రతా సమితిలో ఇరాన్ వీటో పవర్తో రక్షించడం. ఈ విధంగా ఇరాన్ రక్షణకి వ్లాడిమిర్ పుతిన్ కంకణ బద్దుడై ఉన్నాడని మనం చెప్పవచ్చు. తర్వాత ఇక చైనా విషయానికి వస్తే, చైనాకి ఎక్కువ ఆయిల్ సప్లై చేసే దేశం ఇరాన్. ఇరాన్ ఇప్పుడు వెనిజులా వెళ్ళిపోయిన తర్వాత ఇరాన్ కూడా అమెరికా చేతిలోకి వెళ్ళిపోతే ఇక చైనా అసలు ఆయిలే ఉండదు, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ అనేది అసలు ఇరాన్కు ఉండే అవకాశం లేదు. అమెరికా కంట్రోల్ చేసేస్తే చైనా ఎకానమీ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చైనా ఇరాన్ రక్షించుకోవడానికి తన రష్యా కంటే ఎక్కువ ఆయుధాలు ఇస్తుందండి. YJ-20, YJ-70 యాంటీ షిప్ మిసైల్ ఇస్తుంది. ఆ చైనా ఇచ్చిన YJ-20 లాంటి మిసైల్స్ పేర్లు మార్చుకుని ఇరాన్ ఉపయోగిస్తుందని కూడా చెప్పొచ్చు. ఆ టెక్నాలజీ, ఆ మిసైల్స్ వల్లే యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఇరాన్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాయి. యుఎస్ షిప్పులు 20 షిప్పులు కూడా అక్కడ. కాబట్టి అది చైనా. తర్వాత చైనా యువాంగ్ వ్యాంగ్ లాంటి ఈ యొక్క స్పైయింగ్ షిప్లు అక్కడ ఉన్నాయి పర్షియన్ గల్ఫ్లో. అది ఎప్పటికప్పుడు ఇరాన్కి సమాచారం ఇవ్వడం, తర్వాత తన బైడు ఎయిర్ మిసైల్ శాటిలైట్ ద్వారా మొత్తం ఇంటెలిజెంట్ సమాచారాన్ని చైనాయే ప్రొడ్యూస్ చేస్తుంది అనేది ఇప్పటికి యాక్సియోస్ లాంటి ఎన్నో ఆర్గనైజేషన్స్ మనకి చెప్పడం జరిగింది. అది కాదని ఎవరో చెప్పలేదు. తర్వాత ఈ యొక్క మిసైల్స్ కావాల్సిన సాలిడ్, లిక్విడ్ ఫ్యూయల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇరాన్ లేకపోతే యుద్ధంలో ఉండడం అసంభవం, అది కూడా దీర్ఘకాలిక యుద్ధంలో. ఆ యొక్క హైడ్రోజన్, ఈ పెర్క్యులేటర్ అనే సాలిడ్, లిక్విడ్ ఇంధనాలని చైనా ఇస్తుంది అనేది మనకు తెలియజేస్తుంది. చైనా యొక్క ఎన్నో ఎయిర్ క్రాఫ్ట్లు, ఈ మిసైలు, డ్రోన్ కాంపోనెంట్స్తో ఈ చైనాలో ఇప్పుడు ఇరాన్లో దిగడం అనేది మనకి చాలా చాలా సమాచారం వస్తుంది. తర్వాత రష్యాలాగే ఇది కూడా తన వీటో పవర్ను ఉపయోగించి ఇరాన్ రక్షిస్తుంది గ్లోబల్ ఎకానమీలో, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్లో. ఈ విధంగా ఇరాన్ని రక్షించుకోవడం, ఇరాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఓడనివ్వకుండా చేయడమే ఇప్పుడు రష్యా చైనాల ప్రాథమిక ఉద్దేశం. ఇప్పుడు యుద్ధం మొదలైన తర్వాత మొట్టమొదటి వారం దాకా అమెరికా పెత్తనం కొనసాగింది, అమెరికా ఆధిపత్యం ఉంది. కానీ యుద్ధం సీజ్ ఫైర్ ఇంకేమీ లేవు, పూర్తి స్థాయి యుద్ధం అయ్యేటప్పటికి ఇప్పుడు ఇరాన్ విజృంభించడం ఈ 10వ రోజు నుంచి మనం చూస్తున్నాం. అంటే ఏంటి, చైనా రష్యాల హెల్ప్, ఆయుధ సహాయం అన్నీ అక్కడ రావడం వల్లే. అంటే ఏంటి, రష్యా చైనాలు ఇప్పుడు డైరెక్ట్గా యుద్ధంలోకి ఎంటర్ అయిపోయినాయి. మరి ట్రంప్కి ఈ విషయం తెలియదంటే ట్రంప్కి ఈ విషయం తెలుసు. ఎందుకంటే అమెరికా సైనికుల శవాలు అక్కడికి వెళ్ళడం, అమెరికా అతిపెద్ద యుద్ధ విమానాలు, అమెరికా ప్రైడ్ అనమాట, అమెరికా గౌరవానికే ప్రత్యేకలు P-8 పోసిడాను, F-15E, F-22 రాప్టరు, తర్వాత C-170 హెర్క్యులస్ అనేది అమెరికా యొక్క అద్భుతమైన మిలిటరీ పాఠవానికి పరీక్షలు అన్నమాట. ఆ ఆయుధాలు కొలాప్స్ అవ్వడం అంటే అది చైనా రష్యాలు ఉన్నట్టే. ట్రంప్కి ఇది తెలుసు. అందుకనే డొనాల్డ్ ట్రంప్ ఈ 10 రోజుల యుద్ధం ప్రారంభం అయిన తర్వాత అమెరికాలో ఒక బిల్లు పెట్టడం, ఇది లిండ్సే గ్రాహం ప్రపోజ్ చేసింది. దాని ప్రకారం రష్యా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్న దేశాల మీద 100% టారిఫ్లు. అంటే రష్యాని ఎకానమీని దెబ్బ కొట్టడానికి ఆయన చాలా భయంకరంగా స్టెప్ తీసుకున్నాడు, అదొకటి. తర్వాత ఇరాన్ ఎకానమీని కూడా దెబ్బ కొట్టడానికి, ఇది రష్యాకి ఎగ్నెస్ట్గా ఆయన తీసుకున్న స్టెప్ ఒకటి. తర్వాత ఉక్రెయిన్, ఇది ఇరాన్ యుద్ధంలోకి రష్యా చైనాలు హెల్ప్ చేయడం వల్ల ఈ మధ్యలో మనం చూసినట్టయితే ఒక పరిణామం జరుగుతుంది గ్లోబల్ ప్రపంచ యవనికపై. అదేంటి, ఉక్రెయిన్ విజృంభించడం చూస్తున్నాం. మనం గమనించాలి ఈ విషయాన్ని. ఇరాన్ యుద్ధం జరుగుతున్న ఈ 10 రోజుల్లోనే ఉక్రెయిన్ భయంకరంగా విజృంభిస్తుంది. 400 డ్రోన్లతో మాస్కో మీదే అటాక్ చేసింది ఉక్రెయిన్. అంటే అన్లెస్ ట్రంప్ సపోర్ట్ చేయకుండా నాటో దేశాలు ఆయుధ సహాయం చేయకుండా జెలెన్స్కీ ఆ పని చెయ్యలేడు. తర్వాత ఉక్రెయిన్ కూడా అమెరికా మిలిటరీ శాటిలైట్ ఇంటెలిజెన్స్ ఇవ్వడం వల్లే మాస్కో మీద చాలా కీలకమైన ఆయిల్ రిఫైనరీలు, మిసైల్ స్టోరేజ్ సెంటర్లు, చాలా కీలకమైన కమాండ్ కంట్రోల్ సెంటర్ మీద అటాక్ చేయడం, అది మాస్కో మీద. మాస్కో అంటే S-500, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఉండే ప్రాంతానికి ఈ యొక్క ఉక్రెయిన్ అటాక్ చేస్తుందంటే అమెరికా సహాయం లేకుండా అది జరగదు అనేది మనకు తెలుస్తుంది. అంటే ఏంటి, అమెరికా కూడా రష్యా ఇరాన్కి చేస్తే ఉక్రెయిన్కి నేను ఇచ్చి నీ మీద యుద్ధం చేస్తానని వెళుతుందనమాట. ఇది ఒక రకంగా చెప్పాలంటే పిచ్చి తొగ్గులకు అసుర వ్యూహం అని చెప్తాను నేనైతే. ఇది చాలా తప్పు చేసేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ చైనా రష్యాని అనవసరంగా కెలకడం అనేది కాకుండా ఇరాన్ వరకే ఆయన యుద్ధాన్ని పరిమితం చేయాలి. ఎందుకంటే రష్యా తన యుద్ధ వ్యూహాన్ని ఉక్రెయిన్ వరకే పరిమితం చేసింది, 3వ ప్రపంచ యుద్ధం రాలే. కానీ ట్రంప్ కూడా తన ఇరాన్ దాకానే ఆయన ఎదుర్కోవాలి. రష్యా ఇప్పుడు ఉక్రెయిన్కి ఆయుధ సహాయం చేసిన, ఉక్రెయిన్ ఆయుధ సహాయం చేసే వాళ్ళ మీద బాంబులు వేయలే, మిసైల్ చేస్తే 3వ ప్రపంచ యుద్ధం. కానీ ఇప్పుడు ట్రంప్ చేసేది ఏంటంటే ఒక డేంజరస్ అసుర వ్యూహం అనమాట. ఇది ఒక రకంగా తొగ్గులక వ్యూహం అనమాట. ఎందుకంటే రష్యా హెల్ప్ చేస్తే రష్యా మీద ఉక్రెయిన్ ద్వారా
ఇంకా అమెరికా ఆయుధాలు ప్రయోగిస్తే అసలు పుతిన్ అసలు ఊరుకునే ప్రసక్తి లేదు, చాలా డేంజరస్ అయిపోతుంది. ఒక రకంగా ఇది రామాయణంలో మనం చూస్తూ ఉంటాం, ఒక రాక్షసుడి తర్వాత ఒకడు కొడుకు తర్వాత ఒకడు చనిపోయినా రావణుడు ఆడు ఒక్కడ మిగిలేంత వరకు యుద్ధం చేస్తూనే ఉంటాడు. పిచ్చి 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 అసుర వ్యూహం అంటారు అది. ఇది రాక్షస వ్యూహం అనమాట. అదే అంతానికి నిదర్శనం అనమాట. యుద్ధం ఎంత ఆగినా ఆగిపోదు. ఇప్పుడు ట్రంప్ ఈజ్ ఏ రెస్పాన్సిబుల్ గ్లోబల్ సూపర్ పవర్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ఏంటంటే రెచ్చగొట్టే ధోరణి కంటే డిప్లొమాటిక్ మేనర్లో వెళ్ళాలి. ఆయన యొక్క యుద్ధం ఇరాన్కే పరిమితం చేయాలి, కానీ ఇరాన్కి పరిమితం చేయాలి. ఉక్రెయిన్కి ఇంకా ఆయుధ సహాయం చేయడం వల్ల ఈ రష్యా ఇంకా రెచ్చిపోతే, ఇప్పటికే రష్యా అక్కడ ఆల్రెడీ 60 న్యూక్లియర్ సబ్మెరైన్ బోరియో క్లాసెస్, తర్వాత యాసిన్ క్లాసెస్, బోల్గ్రాడో క్లాసెస్ని అది రంగంలో దింపింది. 60 న్యూక్లియర్ మిసైల్స్ సబ్మెరైన్స్తో 900 అణ్వాయుధాలను రెడీ టు యూజ్ మోడ్లో పెట్టేసింది. అది రీసెంట్గా ప్రకటించింది అనమాట. చాలా ఘోరమైన పరిస్థితి. ఇలాంటి సందర్భంలో రష్యాని రెచ్చగొట్టుకోవడం కంటే ఇరాన్తో పీస్ డీల్ని ముందుకెళ్లడమే ఉత్తమం. అది ట్రంప్ చేయాల్సిన పని, కానీ ట్రంప్ చేయడంలో ఇంక్లూడ్ ఇది చైనాని కూడా రెచ్చగొడుతున్నాడు. ఈ మధ్యలో రష్యా ఏదైనా విపత్తులో ఉంటే చైనా రక్షణ కొంది, అది కూడా ఆయన మర్చిపోతున్నాడు. ఎందుకంటే రష్యాని ఇప్పుడు ఫేస్ చేయొచ్చు నాటో దేశాలు, కానీ చైనా రష్యా కలిసిన ఈ యొక్క యాక్సిస్ని కంట్రోల్ చేయడం, దాని మీద యుద్ధం ప్రకటించడం అమెరికాకి అసంభవం. కాబట్టి చైనా ఇదే టైంలో వెళ్ళి తైవాన్ ఆక్యుపై చేసుకుందంటే అమెరికా ఏమీ చేయలేని పరిస్థితి, నాటో దేశాలు వెళ్ళలేని పరిస్థితి అనమాట. ఆ వ్యూహాన్ని కూడా వీళ్ళు గమనించడం లేదు. రష్యా ద్వారా ఏంటంటే నాటో అమెరికాలని చైనా ఎదుర్కొంటుంది, కానీ చైనా బలాన్ని పెంచుకుంటూ తైవాన్ కోసం అట్టే పెట్టుకుంది. ఇప్పుడు అదే పరిస్థితి వస్తే ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ హెల్ ఫైర్ మిసైల్స్, ఎమరాస్ మిసైల్స్ అనేది ఈవెన్ ఇరాన్ మీద ప్రయోగించడానికి కూడా సరిపోతలేదు ఎవరో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దగ్గర. ఈ సమయంలో ఇప్పుడు చైనా వెళ్ళి తైవాన్ ఆక్యుపేషన్కి వెళ్ళిపోతే అసలు అమెరికా ఏ విధంగా రక్షిస్తుంది? ఇది బిగ్ క్వశ్చన్ అనమాట. అంటే ఏంటి? చైనా ట్రాప్లో అమెరికా అధ్యక్షుడు పడిపోతున్నాడు. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. ఒకవేళ అమెరికా దగ్గర మిసైల్స్ అయిపోయి అమెరికా కాపాడలేని పరిస్థితి వస్తే అమెరికా చేతిలో ఒక్క అణ్వాయుధాలు మాత్రమే బయటకు తీసే అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి పుతిన్ వార్నింగ్ ఇవ్వడం, అదేంటి? నువ్వు ఇరాన్ మీద అవి రెచ్చిపోయి ఎక్కువ ఉక్రెయిన్కి ఆయుధ సహాయం చేసేసి మా మీద ఆయుధాలు ప్రయోగించేస్తే నేను ఇదిగోండి 660 న్యూక్లియర్ సబ్మెరైన్స్తో 600 అణ్వాయుధాలు రెడీ చేశానంటే వెంటనే ట్రంప్ అక్కడ తగ్గకుండా ట్రంప్ ఇంకొక భయంకరమైన వార్నింగ్ ఇచ్చాడు. అదేంటి? తన మైన్యూట్ మ్యాన్ 3 అనే న్యూక్లియర్ మిసైల్ ఆల్మోస్ట్ ఇరాన్ మీద ప్రయోగిస్తానని ఇండికేషన్ ఇచ్చాడు. అదేంటి? ద గ్రేట్ పర్షియన్, ఒక సివిలైజేషన్, ఒక సంస్కృతి 1 గంటలో నాశనం చేసేయబోతున్నాను అనుకుంటూ ఆయన మాట్లాడాడు అనమాట. ఆ మాట అసలు ఇరాన్ ఇప్పటివరకు ఏ అమెరికా అధ్యక్షుడు కూడా ప్రపంచానికి ఇంత న్యూక్లియర్ వార్ థ్రెట్ ఇవ్వలేదు, ఏదో నియంతృత్వం లాగా. ఆ ట్రంప్ అసుర వ్యూహం అని చెప్పొచ్చు, ఒక భయంకరమైన వ్యూహం. ఇది ఇంకా రెచ్చగొట్టేదే. తద్వారా ఏంటంటే 3వ ప్రపంచ యుద్ధం మన నెత్తిన కత్తిలాగే వేలాడుతుందని చెప్పొచ్చు. ఇదంతా ట్రంప్ దౌత్య విధానం యొక్క లోపం. ఆయన అనవసరంగా ఇరాన్తో నెగోషియేషన్స్ బదులు ఇరాన్ యుద్ధ ట్రాప్లోకి వెళ్ళడం వల్ల ఆయన బయటికి రాలేకపోవడం వల్ల అమెరికా ఇప్పుడు ప్రపంచం అంతా ఒక్కో స్టెప్ ఇట్ ఈజ్ హెడింగ్ టువర్డ్స్ ది థర్డ్ వరల్డ్ వార్ అని చెప్పొచ్చు అనమాట. ఇది ఎక్కడ బ్రేక్ అవుతుందో ఎవరికి అర్థం అవ్వలేని పరిస్థితి. ఎందుకంటే చిన్న దేశాలు కాదండి, సూపర్ పవర్సే యుద్ధంలో ఇన్వాల్వ్ అయినాయి. ఇటు చైనా, రష్యా, ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పవర్సే యుద్ధంలో ఇన్వాల్వ్ అయినప్పుడు ఎవరి మాట వింటారు వీళ్ళు? కాబట్టి ఇరాన్ యుద్ధంలోకి రష్యా, చైనా ఎంట్రీ అనేది మనకు ఆల్రెడీ అమెరికా యుద్ధ విమానాలు C-70 హెర్క్యులస్, తర్వాత ఈ P-8, తర్వాత F-35 లాంటి యుద్ధ విమానాలు పడిపోతున్నాయంటే అది చైనా, రష్యా, ఇరాన్కి ఇచ్చిన ఆయుధాలు, ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల మాత్రమే ఇవి కూలిపోతున్నాయి. అంటే ఇరాన్ యుద్ధంలోకి చైనా, రష్యాలు ఎంటర్ అయినాయి. దాన్ని తట్టుకోవడానికి అమెరికా అధ్యక్షుడు సంయమనం ప్రకటించకుండా ఉక్రెయిన్కి యుద్ధ డ్రోన్లు అవి ఇచ్చి రష్యా మీద వేయించడం. సో ఇది 3వ ప్రపంచ యుద్ధానికి చాలా దగ్గరలో మనం ఉన్నాం. మరి ఇది భయంకరమైన అణు విధ్వంసానికి దారితీసే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఇరాన్ చేతిలో ఓడిపోయే ప్రమాదమే చివరికి వస్తే అమెరికా అధ్యక్షుడు నేను న్యూక్లియర్ మిసైల్ ప్రయోగిస్తాను అనుకుంటూ ఆయన మాట్లాడడం, తర్వాత ఉక్రెయిన్ మీద నేను ఓడిపోయే అవసరమే ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నేను న్యూక్లియర్ మిసైల్ వేస్తానంటే రష్యా అధ్యక్షుడు ఎప్పుడో చెప్పడం. ఇది మనం గుర్తుపెట్టుకుంటే అణు విధ్వంసానికి చాలా దగ్గరలో ఏ గంటలు అంటే ఒక పుతిన్, ఒక ట్రంప్ ఓవర్ నైట్లో వాళ్ళకి చికాకు వచ్చి ఏదైనా అనుకుంటే అణు విధ్వంసం 3వ ప్రపంచ యుద్ధం. ఎంత విపత్కర పరిస్థితుల్లో చూడండి. 4.5 బిలియన్ ఇయర్స్ ఈ ప్రకృతి భూమిని ఎంత తయారు చేస్తే వీళ్ళు వెంటనే ఈ పుతిన్, తర్వాత ముఖ్యంగా ట్రంప్ దౌత్యం,
వ్యక్తిగత స్పర్ధలకు వెళ్ళిపోయి హేట్రెడ్ వారు మోంగరింగ్ యాటిట్యూడ్తో ఈ యొక్క ఎంటైర్ ఈ భూమిని మార్స్ అంగారగ్రహంలో చేసే స్థామత ఉందన్నమాట న్యూక్లియర్ కోడ్లతో. అంటే ఎంత విపత్కర పరిస్థితిలో ఈ సివిలైజేషన్ మానవ సంస్కృతే పడిపోయిందో మనం ఈ రష్యా చైనాలు ఇరాన్ యుద్ధంలోకి ఎంటర్ అవ్వడం, అమెరికా అధ్యక్షుడు వెనక్కి తగ్గకుండా ఇంకా రెచ్చగొట్టడం చూస్తుంటే మనకు అర్థమవుతుంది.